మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. దుబాసి లలిత మల్లేష్ గారు 20 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 2 నెలల కాలంలోనే ఇచ్చిన మాట ప్రకారం 6 హామీల్లో 4 హామీలు నెరవేరుస్తూ ఇంకో హామీ కూడా త్వరలోనే ఇంకా 2 హామీలు కూడా చేస్తాం అనేటువంటి ఏదో మాట ఇస్తూ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసి గుదిబండగా మార్చిన ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన చేస్తూ ప్రజలకు మంచి చేసే ఒక ఆలోచనతో ఎన్ని కష్టాలైనా కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా జిల్లా నాయకులు, మా అందరి ప్రీతమ నాయకులు శ్రీధర్ బాబు గారు, మరి పూర్తిగా ఉన్నటువంటి కేబినెట్ అంతా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని ఎదుర్కొంటూ ఈ రాష్ట్రాన్ని మరొకసారి పూర్వవైభవం తీసుకురావడానికి పేద ప్రజలకు చేస్తున్న మంచి పనిని మరి మేము సైతం నిన్నటి వరకు మేము పార్టీలో ఉండి ఆ పార్టీలో ఉండి పార్టీకి పని చేయకపోయినా ఈ రోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మాకు మంచి జరుగుతుంది, మా పేద ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఒక ఆలోచన చేస్తున్న తరుణంలో మరి ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు మీతో పాటు కలిసి వస్తామని చెప్పి ఈ రోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో, మా వీరన్న గారి నాయకత్వంలో, మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ గౌరవనీయులు దీపాదాస్ మున్షి గారి నేతృత్వంలో మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేష్ గారితో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు అందరి సమక్షంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. మరి ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ జిల్లాలకు ఇన్ఛార్జ్ ఉన్న గౌరవనీయులు రోహిత్ గారు, ఏఐసి సెక్రటరీ గారు, వారికి స్వాగతం. వారి ఆధ్వర్యంలో కూడా మరి ఇప్పుడు అన్నగారు శ్రీధరణ గారు మన అందరి ప్రియతమ నాయకులు, మన మంత్రివర్యులు, మీ అందరికీ సుపరిచితులు. రామగుండం ప్రాంతంలో ఏ రకంగా అభివృద్ధి చేయాలి, రామగుండంలో చిరకధార 188 కట్టాలి, రామగుండం కార్పొరేషన్ కి పూర్వవైభవం తీసుకురావాలి, రామగుండంలో అందరికీ మంచి చేయాలి, పేద ప్రజలకు మంచి చేయాలి అనే ఆలోచనతో పూర్తి అవగాహన ఉండి మరి ముందుకు నడుపుతూ మమ్మల్ని ముఖ్యంగా ప్రోత్సహిస్తూ అధికారులకు అందరికి ఎప్పటికప్పుడు చెప్పుతూ రామగుండంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సహకరిస్తూ ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్న అన్నగారికి సందేశం ఇవ్వాల్సి కోరుతున్నా. వీరన్న గారికి ధన్యవాదాలు. వారి అబ్జర్వర్ గా హైదరాబాద్ నుండి పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలియజేస్తూ 100 కోట్ల రూపాయలు TUFIDC, 20 కోట్ల రూపాయలు 10 కోట్ల గారు సీఎం గారు ఇచ్చిన నిధులు, 10 కోట్ల రూపాయలు DMFT, 4 కోట్లు EGF, లిఫ్ట్ కు 6 కోట్లు ప్రపోజ్ చేసిన మీకు యావత్ రామగుండం ప్రజల పక్షాన మరొక్కసారి ధన్యవాదాలన్నా. వీరన్న గారికి కూడా, రోహిత్ చౌదరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు కూడా మనం పిలిచిన వెంట వచ్చినందుకు. ఇప్పుడు మన అందరికీ దీది రాష్ట్ర దేశ కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా దీదిగాని కోరుతున్నారు. అందరూ కూడా రేపు పొద్దున మనం పార్లమెంట్ లో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ మెజారిటీ దిశగా మన నియోజకవర్గం 100కి 100 ముందు నుంచి కూడా రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోవడం అనేటువంటి విషయం అందరికీ తెలుసు. అదే విధంగా మనం రాబోయే ఎన్నికల్లో కూడా ఇప్పుడు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మన పార్లమెంట్ వారిగా మన బంధువులందరినీ, స్నేహితులందరినీ కూడా కూడగట్టుకొని మీ అందరూ మనందరం కలిసి కూడా కృషి చేసి మన నియోజకవర్గంలో కూడా 100కు 100% మనం పార్లమెంట్ సీట్లు గెలిచే విధంగా మనందరం కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి మీకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పక్షాన స్వాగతం పలుకుతూ నాకు అవకాశం ఇచ్చిన సోదరుడు మక్కన్ సింగ్ గారికి, మిగతా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు.